హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ అయ్యిందా ఏంటి అన్ని కామెంట్ చేయండి. ఇదైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనుకోండి. షూట్ చేయడానికి సరిగా కుదరలేదన్నమాట. బట్ అనుకోకుండా జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల అలా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగే లేచేసి బయటికి వచ్చేసి జుట్టు ఇట్లా మంచిగా సెట్ చేసేసుకొని నేనైతే ఒకసారి బయటికి వెళ్ళి వాతావరణాన్ని చూడడానికంటే కూడా నా నిద్ర మబ్బుని వదిలించుకోవడానికి ఒక మంచి థెరపీ అనుకోండి. నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది కదా, బయట డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళి కాసేపు చూసేసి వచ్చేసాను అనమాట. చూడండి వాటర్ ఎక్కడివక్కడ ఉండిపోయాయి అనమాట. మాకు మెట్ల మీదకి వెళ్ళి మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా కడుక్కోలేము. ఆ అక్క కడిగితే ఆ తర్వాత మళ్ళీ నేను కడుక్కోగలను అనమాట. సో అప్పటిదాకా నేను ఏం చేయలేను. రాత్రి అయితే నిన్న 3కి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పడుతూనే ఉంది. మీ సైడ్ వర్షం పడిందా? ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు ఫ్రైడే కాదు థర్స్డే రోజు వ్లాగ్. పడిందా లేదా కామెంట్ చేయండి. ఇంకా నేను బయట చూసేసి వచ్చి ఇంకా నేనైతే ఇల్లు ఊక్కుంటున్నాను. వంట చేయాలి కాబట్టి ఎన్ని వస్తువులు కింద పడేశారో. ఇంకా నైట్ వర్షం పడింది కదా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. వర్షం వల్ల అసలు ఏమీ చెయ్యబుద్ధి కాలేదన్నమాట. ఇంకా మనసు కూడా ఎందుకో డల్గా ఒకలాగా ఉండే అన్నమాట. అయినా చెల్తా అన్నట్టు కానిచ్చేస్తూ ఉన్నాను. కానీ పెద్దగా అసలు ఏమీ పనులు చేయలేదన్నమాట. ఇంకా పిల్లలైతే ఆడి ఎక్కడి వస్తువులు అక్కడ వేసేసారు. ఇంకా అవి తీస్తూ నీట్గా ఊపుకుంటున్నాను. సన్ అయితే ఇంతసేపు రాలే కానీ ఇప్పుడైతే వచ్చేసాడు. సన్లైట్ పడుతుందన్నమాట. నైట్ బ్యాగ్ తడిచినందుకో ఏమో కానీ అక్కడ కొన్ని పురుగులు పట్టేసి చిన్న పురుగులు పడిండే. మరి బియ్యంవో ఏంటివో. ఇంకా అవైతే నేను చేయితో దులపలేక భయంతో ఇట్లా బ్యాగ్ని అయితే ఇలా దులుపుతున్నాను. అది చూసి మా ఆయన అయితే లవ్ మొత్తుకున్నాడు. లంచ్ బాక్స్ అవన్నీ క్యారీ చేస్తాను, చీపురుతో దులుపుతారా అలా ఇలా అని. మరి ఇంకేం చేయను, నాకు భయం వేసిందని చెప్పాను. ఇంకా నేనైతే నీట్గా ఇల్లంతా ఊకేసుకున్నాను అనమాట. కిచెన్ ఇల్లంతా ఊపుకున్నాక ఇంకొచ్చి రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు క్యాబేజ్ చేద్దాం అనుకుంటున్నా. నైట్ వర్షం పడింది కదా, వాటర్ అంతా కూడా చల్లగా ఉండడంతో క్లైమేట్తో నాకు అవ్వలేదన్నమాట. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేదు, డైరెక్ట్ అన్నమే పెడదామని రైస్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. శనగపప్పు నానేసుకున్నాను అనమాట. ఇంకా క్యాబేజ్ అయితే కట్ చేసుకుని ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసుకోవాలి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకో పక్క పాలు పెట్టాను అనమాట. అన్నము పాలు అవ్వగానే ఇంకా నేనైతే క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. ఇది అయ్యేటప్పటికే మా బాబాయ్ అయితే స్నానం చేసి వచ్చేసాడనమాట. వాడికి కూడా తుడుస్తూ ఉన్నాను. అనుకోకని ఎన్ని పనులు అవుతూ ఉంటాయో అసలు. అప్పుడే చెత్త బండి రావటము, గబగబా వెళ్ళి చెత్తేసి మళ్ళీ వచ్చేసి వాడిని వెయిట్ చేయమని చెప్పి వేసేసి వచ్చానమాట. వాడు వెయిట్ చేస్తున్నాడు. ఇంకొచ్చి గబగబా మళ్ళీ చేతులు వాష్ చేసుకొని వాడికైతే తుడిచేస్తున్నాను. తలస్నానం చేసాం కదా, అందుకోసమని ఇంత ముందుకు కూడా చెప్పాను చాలాసార్లు. తలస్నానం చేస్తే తుడుచుకోనికి రాదు, అది పచ్చిగా ఉంటే వదిలేస్తారనమాట. అలాగే ఇంకా అది దూస్తే మరలదు. ఈ మధ్య అసలు అబ్బాయిల జుట్లు పిల్లలవి మరలట్లేవు, అప్పట్లా ఉండట్లేవు కదా, ఇలా పందిముళ్ళలాగా నిల్చుండిపోతాయి అన్నమాట. ఇంకా నేను క్యాబేజీ చేసి ఇంకా వాళ్ళకైతే తినిపించాను. లేట్ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళైతే బెల్ట్ వేసుకుంటూనే వెళ్తున్నాడు మా చిన్నోడు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ డాడీ దింపేసి వస్తున్నారనమాట. ఇంకా తర్వాతకి నిన్న వర్షం పడ్డది కదా, మాకు ఇంకా కొన్ని వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట. బట్టలు వేసాను, వాటర్ కారం చోట బట్టలు వేసి మిగతా అలాగే పెట్టాను అనమాట. ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్ అయితే కాల్చుకొని నేను తినేస్తున్నా. మా అమ్మగారికి అయితే స్నానం అయితే పూసేసి బొట్టు అయితే పెట్టి కూర్చోబెట్టాను అనమాట. తను కూడా డల్గా ఉంది ఎందుకో. ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోమేసుకొని నాకు కొంచెం పని ఉండే అన్నమాట. రెడీ అయిపోయి ఆ పని చేసుకుందామని అనుకున్నాను, కానీ ఇంకా వీలు కాలేదన్నమాట. తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని పైకి వెళ్ళమని నేను ఆ పని చేసుకొని వచ్చానమాట. వచ్చాక ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ వాళ్ళకి పెట్టేసి వాళ్ళు తినేస్తున్నారనమాట. నేను ఇంకా తినలేదు, తినాలి. తినలేదు. ఇంకా రెడీ అయిపోయాము. సడన్గా ఒక
తిన్న ఒక 15 మినిట్స్కి పిల్లలు తిన్న ఒక విషయం తెలిసిపోయింది. చాలా సాడ్ అనమాట. ఇంకా ఎమర్జెన్సీగా మేము ఊరు వెళ్ళాలి అని ఆ విషయం తెలియగానే నేను ఫీల్ అయ్యాను. కానీ నా పిల్లలైతే ఇంకా ఏడ్చేస్తున్నాడు. వాడి బాండింగ్ చూడాలి, అసలు వాడి వల్ల అవ్వలేదు. ఎంతసేపు ఏడ్చాడో నాకు చాలా బాధేసింది. ముక్కంతా రెడ్డిష్గా అయిపోయి కళ్ళని ఎర్రగా ఉబ్బిపోయి చాలాసేపు అసలు వాడిని ఊరుకుంచడం నా వల్ల కాలేదనుకోండి. అసలు నాకు చాలా బాధ వేసేసింది. అనుకోని ఒక సంఘటన జరిగిపోయింది మా లైఫ్లో. చాలా పెద్ద ఇష్యూ అది. అయితే తీర్చలేనిది, ఎవరూ తీర్చలేరు ఇంకా దాన్ని. అలా జరిగిపోయింది. ఇంకెప్పుడో బయలుదేరదామని ప్యాక్ చేసుకుంటే కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఫాస్ట్గా బయలుదేరలేకపోయాము. ఈవినింగ్ 5:30కి అయితే బయలుదేరాము. అంత బాధలో కూడా నా చిత్తల్లి చూడండి, తనకు తెలియదు కదా, కార్లో మేము వెళ్తుంటే ఇంకా తనైతే ఆడుకుంటూ ఉందన్నమాట వాళ్ళ అన్నయ్యతోటి. మేము ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య, నేను, మా ఆడపడుచు వాళ్ళు, బాబు రింకు చూసుంటారు కదా, ఆ బాబు, ఇంకా మేము ముగ్గురం, మా పిల్లలు, మేము బయలుదేరాము. ఇంకా ఆ రోజు కార్యం అయిపోయాక మేము బయట కూర్చున్నాం చూడండి. అప్పుడే స్నానాలు చేసి వచ్చి కూర్చున్నాం అన్నమాట. చాలా బాధాకర విషయము. కానీ కొన్ని దేవుడు ఎందుకు అలా చేస్తాడో నాకు తెలియదు. తర్వాత మా పెద్దోడికి చూడండి, వాడికి ఏం తెలియదు ఎలా చేస్తున్నాడు.